ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ బ్రెయిన్ స్టార్ట్మెంట్. సో నేను ఈరోజు బాబుకి ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి చెప్పాను కదండి. ఆయుర్వేదిక్ హాస్పిటల్కి తీసుకెళ్లారని మా హస్బెండ్. సో ఆయుర్వేదిక్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను. సో అదేవిధంగా నేను ఇప్పుడు కంటిన్యూ చేయబోతున్నాను అనమాట. సో ఏంటంటే బాబుకి ఫిజియోథెరపీ అనేది చేయించాలి అని చెప్పారు. దాంతోపాటుగా బాబుకి ఇలా ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది కూడా కంటిన్యూ చేయమన్నారు. సో ఆయుర్వేదిక్ మెడిసిన్ వచ్చి ఒక ఆయిల్ అయితే ఇచ్చారండి. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అయితే 14 days అడ్మిట్ చేయాలని చెప్పారంట. సో July 8th జాయిన్ చేయాలి. బాబుకి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో అక్కడే 14 days స్టే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి ఇచ్చారండి. సో అలాగే మసాజ్ ఆయిల్ కూడా ఇచ్చారు. సో మసాజ్ ఆయిల్తో బాబుకి డైలీ హెడ్ నుంచి అప్పర్ గ్రౌండ్ వరకు సో బాబుకి అయితే మసాజ్ అయితే చేయాలి అని చెప్పారు. సో అలాగే చేద్దామని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఫైనల్గా మా చిన్నబ్బాయి అయితే ఆకలి అని దంచేస్తున్నాడు. ప్రేమ అయితే లేట్గా లేచాడనమాట. సో అందుకనే ముందు మా హర్షకైతే టిఫిన్ అరేంజ్ చేసేసి ఇస్తున్నానండి. సో ఈ లోపల బాబుకి అయితే పరగడుపున మందు వేయాలి. సో వేసేసాను. సో ఇప్పుడు బాదం అనేది ఇస్తున్నాను అనమాట. సో డైలీ అయితే బాదము అలాగే ఆక్రోట్ ఇస్తానండి. సో ఇప్పుడు ప్రేమ అయితే తినేస్తాడు. తిన్న 1/2 అవర్కి సో బాబుకి అయితే తిన్న 1/2 అవర్కి తినడండి మ్యాక్సిమం. చూడండి ఏదో బలవంతాన పెట్టాల్సి వస్తుంది. అప్పుడప్పుడు బాగానే ఉంటుంది తన మూడు అయితే, కానీ ఒక్కోసారి బాగోదన్నమాట తన మూడు. అసలు ఏం పెట్టినా కూడా తినడం అనమాట. మసాజ్ అనేది నేను ఈ వీడియోలో ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తానండి. సో అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమి ఇచ్చారు. సో ప్రేమ్కి అయితే బాగా ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇక్కడే కూర్చొని నేను వంట చేస్తుంటే అలాగే చూస్తూ ఉంటాడు. తాలింపులు అవి వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా వేస్తాను. సో అప్పుడు మాత్రం కూర్చోబెట్టనండి. సో నార్మల్గా ఏదైనా బాయిల్ అవుతున్నప్పుడు అలా అయితే టర్న్ చేసేటప్పుడు సో అప్పుడైతే కూర్చోబెడతాను. సో అలా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అమ్మ అని ఏం పెట్టినా ఈ టైంలో మాత్రం కరెక్ట్గా తింటాడండి. సో మా హర్షు బేబీ అయితే వెయిట్ చేస్తుంది ఆకలి అని. సో తీసుకువెళ్ళాలి, లేకపోతే డిషుమ్ చేసేస్తుంది మమ్మల్ని. అమ్మో నవ్వులేసే, బాదం నవ్వులేసే, చపాతీ తింది కానీ తువా ముందు బాదం తినేసే లోదులే ప్రేమ హాయ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్. సో అలా అంటారండి గుడ్ మార్నింగ్ అంటే. సో చూడమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు, అక్కడ హాయ్ చెప్పు. ఫోన్లో ఉన్నా చూడు. హాయ్ ఇలా అనాలి. హాయ్ అను. హాయ్ అను మళ్ళీ అను. పరగడుపున మందు వేసుకొని ప్రేమ అయితే ఆయిల్ మసాజ్ చేయించుకొని వచ్చాడండి. ఇక బాదం అయితే పెడుతున్నాను, వరిచి తింటున్నాడు. హర్షు బేబీ వచ్చింది. వాళ్ళ అన్నకి పెడుతున్నానని బాదం పప్పులు మళ్ళీ అడుగుతుంది. మసాజ్ అయితే ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. సో ఇదేనండి ఆయిల్ అయితే.
మధ్యలో మా హర్షి బేబీ రియాక్షన్ చూడండి. ఏంటో మా అమ్మ ఏదో చేయించేస్తుంది మా అన్నయ్యకి, నాకు మాత్రం చేయించట్లేదు. కానీ ప్రేమ్కి చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. చూడండి, ఎంజాయ్ చేస్తున్నాడు స్మైలీ ఫేస్తో. ప్రేమ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడిని పక్కనే ఉంచుకున్నాడు. మా హర్షి బేబీ చూడండి, వాళ్ళ అన్న పక్కనే పడుకొని ఆయిల్ మసాజ్ చేయించుకోవడానికి నాకు చేయమని అడుగుతుంది, కాలు చాపుతుంది. చూడండి ఎలా మూమెంట్స్ ఇస్తుందో, అమ్మ అమ్మ అని పిలుస్తుంది. సో ఇలా కంటిన్యూగా అయితే పాదాలకి అలా రబ్ చేస్తూనే ఉండాలి అని చెప్పారు. సో పాదాల్లో నర్వ్ సిస్టమ్ అనేది బాగా టైట్గా ఉంది బాబుకి. సో అందుకని చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. ఇలా పాదాన్ని రబ్ చేయడం వల్ల నార్మల్ బేబీస్లో కానీ డిలే బేబీస్లో కానీ స్పర్శ జ్ఞానం అనేది కలుగుతుందంటండి. సో మైండ్ అనేది యాక్టివ్ పొజిషన్లో ఉంటుంది. కొంచెం పూర్తిగా అని కాదు, కొంచెం నిదానంగా అయినా క్యూర్ అవుతుందంట ప్రాబ్లం అనేది. మొత్తానికైతే నేను పాదాలకే ఎక్కువసేపు చేశానండి ఆయిల్ మసాజ్ అనేది. సో బాబుకైతే బాగా టైట్గా ఉంటుంది కదా పాదాలు అనేవి. ఇప్పుడు హెడ్ మసాజ్ అన్నమాట. ప్రేమ్కి చూడండి, చెవులు అనేవి రబ్ చేస్తుంటే హాయిగా ఉంది, నిద్ర వచ్చేలాగా ఉందన్నమాట. అలాగే తన చెంపలు నిమురుతుంటే ఇంకా హాయిగా ఉంది. ఇంకా చుముకం దగ్గర పట్టుకున్న, మెడ దగ్గర పట్టుకున్న తనకి చెక్కల గింత పుట్టేసింది. హర్ష చూడండి ఎలా వ్యాఫీ తింటూ ఎలా డిస్టర్బ్ చేస్తుందో వాళ్ళ అన్నని. కానీ సైలెంట్గా అయితే ఉంది. కెమెరా దగ్గరే కూర్చున్నాడండి. కెమెరాని ఎలా డిస్టర్బ్ చేయాలి, ఎలా పడేయాలి అని ఎలా దొంగ దొంగ చూపులు చూస్తున్నాడో చూడండి, కవ్విస్తున్నాడు. ఇప్పుడైతే హ్యాండ్స్కి చేస్తున్నానండి. సో అలా హ్యాండ్స్ని రబ్ చేస్తూనే ఉన్నాను. అలాగే అరిచేతుల్లో కూడా అలా రబ్ చేస్తూ ఉంటే హ్యాండ్ గ్రిప్పింగ్కి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. యాక్చువల్లీ ప్రేమికి లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెం టైట్గా ఉంటుంది కదా, ఫోల్డ్ అయ్యి ఉంటుంది కొద్దిగా, మరీ ఎక్కువ ఫోల్డ్ చేయడు. సో లైట్గా మాత్రమే అన్నమాట. సో అది కూడా తనకి యాక్టివ్ పొజిషన్ రావడానికి బ్రెయిన్కి కొంచెం సహాయపడుతుందని చెప్పి ఈ థెరపీ కూడా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు బ్యాక్ పొజిషన్ అండి, బీపీకి చేస్తున్నాను, స్పైన్కి. సో స్పైన్ని అలా ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తూ ఉంటే తన స్పైన్ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. సో స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పారు బోన్ కూడా. వీళ్ళిద్దరు డిస్కషన్స్ చూడండి, హిందీలో ఎలా మాట్లాడుతున్నారు. అయ్యా భయ్యా అనుకుంటావు అప్పుడు. మా హస్బెండ్ అయితే ఎర్లీగా బాత్ చేసేసింది, అందుకనే దానికి ఆయిల్ మెసేజ్ అయితే లేదు. సో మా ప్రేమ్కి అయితే లేట్గా లేచాడు కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా చేయాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇది చేస్తున్నాను అన్నమాట. చక్కగా చేయించుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా డిక్టేషన్ ప్రాసెస్ చేస్తానండి. సో రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకొని అలా ఫోల్డ్ చేస్తూ చేస్తున్నాను. చూసారు కదండి, ఆయిల్ మసాజ్ అనేది ఇలా చేశాను అనమాట మా ప్రేమ్కి. సో
తనైతే హ్యాపీగా అయితే చేయించుకున్నాడు. హ్యాపీ హ్యాపీ. సో చూసారు కదండి మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మావాడికి ఒక పదం వచ్చింది, హ్యాపీ అనే పదం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో ఇదండి మా చిన్న అబ్బాయి కూతురు. మధ్య మధ్యలో మా ఫ్రెండ్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. హ్యాపీ. ట్రైన్ నడిస్తే ఇంకా హ్యాపీ, డబుల్ హ్యాపీ. ఇది చూడండి ట్రై చేస్తున్నాడు. ప్రేమ ఇటు తిరుగు తల్లి, చెప్పు హ్యాపీ. సో చూసారు కదండి మా బాబుకి అయితే ఆయిల్ మసాజ్ ఇలా చేయించాము. ఫైనల్గా అయితే హ్యాపీగా ఖుషీగా ఆయిల్ మసాజ్ అయితే జరిగింది. సో అస్సలు అయితే కొంచెం కూడా ఆడవలేదు. ఎప్పుడు కూడా కుయ్ అంటూనే ఉంటాడు ఏదో ఒక సందర్భంలో. కానీ ఈరోజు అయితే పర్ఫెక్ట్గా చేయించుకున్నాడు. అది కూడా ఆఫ్టర్ 4 years తర్వాత ఇప్పుడు చేయించుకున్నాడు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మావాడికి కూడా హ్యాపీ అనే పదం వచ్చేసింది. మా ప్రేమ కూడా ట్రై చేస్తున్నాడు హ్యాపీ అంటూ. సో ఇదేనండి. సో మా ప్రేమకి అయితే ఆయుర్వేదిక్ మసాజ్ ఆయిల్ ఇచ్చారండి. అలాగే సో అలా కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. కొంచెం కషాయం లాగా ఉన్నాయి, ఎంతైనా ఆయుర్వేదిక్ కదండి. సో మార్నింగ్ ఈవినింగ్ ఇమ్మన్నారు. సో నెక్స్ట్ వచ్చి అలాగే ఇది ఒక డబ్బా అన్నమాట. ఇదైతే అచ్చం బ్రహ్మ రహస్యం అంట. అచ్చం సరస్వతి లైంగం లాగా ఉంది, ఒక అయ్యప్ప స్వామి ప్రసాదం లాగా ఉంది చెప్పాలంటే. సో ఈ మందులు కంటిన్యూ చేయమన్నారు. బాబులో అయితే ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా ఉంటుందని చెప్పారు. సో బాబు నడిచి స్కూల్కి వెళ్ళిపోతాడు అని కూడా చెప్తున్నారు. వాళ్ళ నోట బాబు ఫలిస్తే, అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మా బాబు నడవగలితే అంతే చాలండి. సో బాబు నుంచి అయితే మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు పై చదువు చదవాలి, బాబు ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది దేవుడు అలా తనకి ఎందుకు అలా తలరాత రాశాడో తెలియదు కదా. సో ఆ తలరాతని మార్చే అవకాశం మాకు ఇచ్చాడు తల్లిదండ్రులుగా. సో మేము సద్వినియోగం చేసుకోవాలి. సో మా కృషితో పట్టుదలతో అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా బాబులో ఉన్న డెవలప్మెంట్ కోసం మేము అన్ని విధాలా ప్రయత్నిస్తాము. అలాగే మీకు తెలిసిన మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ అలాగే ఏమైనా సలహాలు కానీ ఇవ్వాలి అనుకుంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. సో కీప్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.